హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎలాంటి ఫ్రిల్స్ పాదం వాడకుండా, ఎలాంటి సెట్టింగ్ చేయకుండా రెడీమేడ్ స్టైల్లో ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చెప్తాను. ఒక చిన్న లాజిక్, ఒక చిన్న టిప్ ఉంటుందండి. అది వాడామంటే చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చాలా తక్కువ క్లాత్తోనే, మరి ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ క్లాత్తోనే అందమైన ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 7 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. నాకు ఎంత కావాలో అంత. అటు ఇటు మనకి ఫోల్డింగ్ కోసం పోగా మనకి 5 ఇంచులు మిగిలేటట్టు చూసుకున్నాను అనమాట. అలా మీకు ఎంత కావాలో అంత చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఎగస్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. సో నాకు ఫైనల్గా 5 ఇంచెస్ కావాలి. అందుకని 7 ఇంచెస్ తీసుకుని ఇటు అటు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే, అంటే పీకో అంటారు కదా, పీకో మిషన్ ఉంటే ఫోల్డింగ్ చేసేసుకుంటూ ఇలా పీకో చేసేసుకోండి. పీకో లేకపోతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను, ఇలాగా సన్నగా ఫోల్డింగ్ చేసేసుకుని దాని మీదే కుట్టేస్తున్నాను అనమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా. ఇలా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా అనమాట. సన్నగా ఉండే కొద్దీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లావుగా ఉండకూడదు. బాగా సన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి, అటు ఇటు రెండు వైపులా. మనం పెట్టే ఫ్రిల్స్ ఏంటంటే మనకి పైన వస్తాయన్నమాట ఫ్రిల్స్ అనేవి. అందుకని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయిపోయిందండి. మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా మీకు ఎంత పొడుగు కావాలంటే అంత, వెడల్పు కూడా మీకు ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎలా ఫ్రిల్స్ పెట్టుకొని చూపిస్తాను. మన ఒక 1 ఇంచు వరకు మన రైట్ సైడ్ వైపుకి వదిలేసుకుని ఇలా మెల్లమెల్లగా తోసేసుకుంటూ సన్నగా తొయ్యాలి. ఇలాగా లైట్గా 2 చేతులతోటి లెఫ్ట్ రైట్ హ్యాండ్ యూజ్ చేసుకుని చూడండి ఎలా తోసుకుంటూ వెళ్తున్నానో. అలా తోసుకుంటూ వెళ్ళిపోతే మనకి కుచ్చు కింద భలే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగా లైట్గా అలాగా కొంచెం పాదం వైపుకి తోసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఫ్రాక్ పెట్టినట్టు కుర్చీలు పెట్టకూడదు, లుక్ రాదనమాట. ఇలా పెడితే మంచిగా కర్వ్స్ లాగా, అంటే మనకి కెరటాలు ఎలా ఉంటే అలాగా మనకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. మీరు చూసారు కదా ఎలా ఉందో, అలా ఉంటుంది. చూసారా, చాలా తక్కువ క్లాత్తోనే ఇలా ముందుకి ఇలా తోసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే రైట్ సైడ్ వైపుకి మాత్రం ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఫినిషింగ్ నీట్గా రావాలి కదా. అందుకుని నా హ్యాండ్ రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ క్లాత్ 1 ఇంచ్ వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముందుకి తోసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇంకా ఫ్రిల్స్ కావాలంటే కుట్టేటప్పుడు, అంటే ఇది జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా చేయడం వల్ల రెడీమేడ్ స్టైల్ లుక్ అనేది వస్తుందన్నమాట. రెడీమేడ్లో ఇలాగే వాళ్ళు చిన్న పాదం పెట్టి, మనకి ఫ్రిల్స్ పాదం ఉంటుందిగా, అది పెట్టి కుడతారు. కానీ బాగా తక్కువ వస్తుంది క్లాత్. అలా కాకుండా కొంచెం ఎక్కువ క్లాత్ తోటి మనం ఇలాగే పెట్టేసుకోవచ్చు. రెడీమేడ్ లుక్ వస్తుంది. క్లాత్ కూడా కొంచెము వాళ్ళకన్నా బాగా వస్తుంది అనమాట. వాళ్ళు మరీ తక్కువగా పెడతారండి. ఇక్కడ కొద్దిగా లైట్గా వచ్చింది. నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలాగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఫ్రాక్కి జాయిన్ చేయాలి. లుక్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట.
అసలు మనం చేతితో పెట్టామా లేకపోతే పాదంతో పెట్టామా అనేది డౌట్ వస్తుంది వీళ్ళకి. అంత బాగుంటుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్రెడీ కింద బాటమ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇది ఉంది కదా, ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలాగా ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. రెడీమేడ్ స్టైల్ అనమాట. ఇంకా దానికన్నా బాగా వస్తుంది. ఇంకా రెడీమేడ్లోనైనా కొంచెం తక్కువ వేస్తారు క్లాత్ అనేది. మనం క్లాత్ ఎక్కువ పెడతాము, ఫ్రిల్స్ కూడా సూపర్గా వస్తాయి. ఇలా నీట్గా ఫ్రిల్స్ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా పైన పెట్టేసుకుని ఇలా నీట్గా సదురుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత బాగుంది చూసారా. నేను ఫోటో పెట్టి చూపిస్తాను దగ్గర నుంచి. చూడండి ఎంత అందంగా ఉంది చూడండి ఫ్రిల్స్. సో ఇలాగ అయిపోయిన తర్వాత మనం జాయిన్ చేస్తాం మొత్తం. లుక్ అనేది ఇలా హైలైట్ అవుతుంది అనమాట. మనకి క్లాత్ ఎక్కువ లేనప్పుడు బాగా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.